ఒక్క మాట చదువుకుందాం. ఇది మీరు రోజు చదవాలని నేను మనసారి కోరుకుంటున్నాను. 51వ కీర్తన త్వరితరిగా అన్నీ ముగిస్తాను ఈ మాట చెప్పి. 51వ కీర్తన 7వ వచనం. నన్ను కడుగుమయ్యా. ఎన్నోసార్లు చదువుకున్నాం. దావీదు పలికిన ఒక్క మాట తన జీవితాన్ని మార్చివేసింది. రాత్రి మీకు ఈ సభలో చెప్పే మాట అండి, దేవుని బిడ్డ, ఎన్నిసార్లు పాపాన్ని ఒప్పుకున్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు కదూ, యేసయ్యని మోసం చేస్తున్నావు కదూ, యేసయ్యని సంతలు అమ్ముకుంటున్నావు కదూ, విలువంగా నీకు తెలియలేదు కదూ. వీధులు ఒక్కసారి సిలువేస్తే నువ్వు రోజు యేసయ్యని సిలువేస్తున్నావు దేవుని బిడ్డ. తెలిసి నువ్వు సిలువేస్తున్నావు అని తెలియక కాదు. అర్థం ఏంటంటే, ఒక్కసారి ఆయన మనసులో నాది పాపం ఉందా, నేను పాపం చేశానయ్యా, కానీ ఈ పాపము నన్ను తెల్లగా కడగమని అడిగాడు ప్రభు దగ్గర. ఆయన జీవితం అందుకే దేవునికి తగినట్టు నిలబడగలిగింది. రాత్రి ఒప్పుకోగలవా? ఈ రాత్రి దేవునికి మాట ఇవ్వగలవా? దయతో నాకు మాట చెబుతున్నాను, నేను ముగిస్తున్నాను. ఆయన నీ కొరకు రాత్రి ప్రమాణం చేస్తే తెలుసా, నేను ఆశీర్వదించాలని, నేను హెచ్చించాలని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. దయతో మోకరిస్తే మోకరించండి. నేను ఒక 5 నిమిషాలు పక్షతాపంతో ప్రార్థన చేద్దాం. సాష్టంగా మోకరిస్తే సాష్టంగా మోకరించండి. ఈ రాత్రి ఎవరు ఖాళీగా వెళ్ళదు దేవుని బిడ్డ. ఏ రూపులకు మనం మారి వెళ్దాం. ఈ సభకు మనం న్యాయం చేయాలి. ఈ సభలో మనం దేవుని కార్యాన్ని చూడాలి. అది దేవుని ఉద్దేశం. అయ్యా, నువ్వు ఎవరైనా ఒకసారి నీ పక్షతాపను చూసే దేవుడు దాటిపోడు. నీ పక్షతాపను చూసే దేవుడు దాటి వెళ్ళడు. నువ్వు ఎలా చేయగలిగితే అలా చేయగలవా? నిన్ను మనసుతో కలిసి, అయ్యా నేను మోసం చేశానయ్యా, నా జీవితం నీకు తగినట్లు లేదయ్యా, నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఎలా వచ్చిన ఖాళీగా వెళ్ళొద్దయ్యా, నువ్వు నాకు దేవుడిగా దొరికావయ్యా, నేను ఖాళీగా వెళ్ళొద్దయ్యా. నేను ఒక పక్షతాపంతో నీ దగ్గర అడుగుతున్నాను ఈ రాత్రి. అయ్యా, నా జీవితం నీకు తగినట్లు లేదయ్యా. నేను తెలిసి నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా. ఎన్నో మారు నాకు తోచిన బ్రతుకును బ్రతికేనయ్యా. నీకు నచ్చని మార్గంలో నా ప్రయాణం సాగిపోయిందయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా. నన్ను కడుగయ్యా. ఎవరుడా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అవసరాలకి ఎవరుడా దేనికి మానేసేపు? ఎవరుడా ఈ రాత్రి
నీ యవ్వన జీవితాన్ని, పాపాన్ని మానగలవా? ఒప్పుకొని విడిచిపెట్టగలవా రాత్రి దేవుని బిడ్డ? దావీదు పలికినట్లుగా, అయ్యా నన్ను కడిగయ్యా ఈ రాత్రి. నేను ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళొద్దయ్యా. అయ్యా 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 అని అడుగుతావా? అయ్యా 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 అయ్యా, నేను ఇక్కడి నుంచి నిన్న నీ కొరకు మారిపోతానయ్యా. నా జీవితాన్ని చక్కపరుచుకుంటానయ్యా నీ కొరకు. నాకు సహాయం చేయమని అడుగుదామాయండి, సహాయం చేయమని అడుగుదామాయండి, సహాయం చేయమని అడుగుదాం, సహాయం చేయమని అడుగుదాం, సహాయం చేయమని అడుగుదాం. నిండు మనసుతో నీ మనసును దాటిపోయే దేవుడు రాత్రి కాదు దేవుని బిడ్డ. నీలోనికి రావాలని ఇష్టపడుతున్నాడైన రాత్రి. ఒకసారి నీ మనసును తెరిచి దేవుని పాదాలు పట్టుకుని నీవు అడుగుతావా? ఇక నిన్ను తప్పిదమ్ములు చెయ్యనయ్యా, నేను నీ కొరకు నిలబెడతానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుదామా? అని అడుగుదామా? తీర్మానంతో దైవజనులకి సమయం అప్పగిస్తాను. తీర్మానంతో ఎవరు మనం ఖాళీగా ఉండదు. ఈ సమయం ఖాళీగా ఉండే సమయం కాదు దేవుని బిడ్డ. ఒకసారి యేసయ్యకి నీ మనసు ఇస్తే నిన్ను దాటిపోని దేవుని ఆరాధన చేస్తున్నావు ఈ రాత్రి. నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు. ఈ సమయాన్ని దైవజనులకి ఇస్తాను. వారు స్తోత్రములు. జీవాధిపతివైన మా తండ్రి, ఆది సంభూతుడా, నీ ఎదుట నేను దోషిగా అపరాధిగా నిలిచి నీ నోట ఉమ్మివేయబడి స్థితికి దిగజారిన వేళలో నీ వాక్యము ద్వారా నీ సేవకుని నోట నీ మాట నుంచి నీ వాక్కును వెల్లడి చేసి ఈ రాత్రి మాతో సూటిగా మాట్లాడినందుకై స్తోత్రమయ్యా. నిజమే, నీ ఎదుట యథార్థతను కోల్పోయిన స్థితిలో అందరము ఆ విధముగా జీవించుతున్నాం. దయచేసి నీ రక్తముతో మమ్మల్ని మరొక్కసారి నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. కృపచేత స్థిరపరచండి. ఆత్మ, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. ఇదిగో ఈ స్థలమంతా ఇదిగో నీ స్వాధీనపరుచుకున్నందుకు వందనాలు. ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేసిన ఈ సభలను నీ మహిమకరంగా జరిగించావు. ఎవరు నశించిపోవటం నిశ్చితం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందవాలని మీరు కోరుకుంటున్నారు. మా బంధు జనాంగం, మా స్నేహితులు, మా రక్త సంబంధికులు అందరూ రక్షించబడడానికి సహాయం చేయండి. వారికంటే ముందుగా నీ ఎదుట యథార్థ ప్రవర్తన కలిగి నీ ఎదుట నీ సాక్షిగా జీవించి మా విశ్వాసాన్ని కాపాడుకొని మా ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో సాగిపోయే నిరీక్షణ మాకు అనుగ్రహించండి ప్రభువా. అట్టి కృపను దయచేయండి ప్రభువా.
ఇదిగో నీ మాట కార్యము చేయక తిరిగి రాదని యెహోవా వాక్కు వెళ్ళడిగిన తోడనేది కార్యము జరిగించునని నీ లేఖనాల ద్వారా తెలియచేస్తున్నావు. ఇదిగో ఈ 3 దినాల ముగింపు సభలో ప్రభువా సూటిగా అనేకులతో మీరు మాట్లాడినందుకై స్తోత్రము. ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకై స్తోత్రము తండ్రి. ఆ విధముగా నీ ఎదుట యథార్థ ప్రవర్తన కలిగి నీ సాక్షిగా నమ్మకమైన రాయబారులుగా నమ్మకమైన పరిశుద్ధ పాత్రులుగా నీ కొరకు బ్రతికే జీవితం మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈ గ్రౌండ్లో ఎంతమంది అయితే శిరస్సు వంచి ప్రార్థిస్తున్నారు, ఎందరైతే లైవ్లో ఉండి ఆ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరూ కూడా నీ ఎదుట నీ రాకడలో ఎత్తబడాలి. ఎవరు విడవబడకూడదు, ఎవరు నిన్ను గుర్తెరగకుండా నిత్యమైన నరకాగ్నికి వెళ్ళకూడదు. అనేక ఆత్మలు సంఘములో చేర్చబడాలి రాజా. అనేకులు నీ వైపు మరలించబడాలి. చెడిపోయిన ప్రవర్తన కలిగిన ప్రతి యవన బిడ్డ నీ కొరకు పట్టబడాలి. రాత్రి నీకు స్తోత్రము తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. రాత్రి వేళ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ రాత్రి వేళ కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. మమ్మల్ని ఇంతగా ఇచ్చుటకు మేమే పాటివారు. నీ కృప మా పట్ల విస్తరింపజేయుటకు మేమే పాటివారు అయ్యా. నీ కృప చేత మమ్మల్ని దర్శించి తన బిడలను కన్న తల్లి తను మరచిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరచిపోజాలను. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే అని అయ్యా మాతో మాట్లాడిన రీతి కొరకై స్తోత్రము. మా వ్యక్తిగత జీవితాలు నీ ఎదుట సరి అయిన విధానములో బ్రతుకుడు కృప చూపండి. పడిపోయిన ప్రతి ప్రార్థన గుడారాన్ని మరలా మీరు లేపండి. పరిశుద్ధ గుడారాలను మరలా నిలబెట్టండి. గుడారపు త్రాళ్లను మీరు పొడిగించండి ప్రభు. నీకు స్తోత్రం. ఈ కోటలలో ప్రభువా మీరు జరిగిస్తున్న కార్యముల కొరకే వందనాలు. ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్లకుండా నీ బిడలను మీరు స్వాధీనపరుచుకొని మీరే మహిమ పొందమని నీ వాక్యాన్ని విత్తిన దాసులను ప్రభువా బలమైన నీ శక్తితో ఇంకను మీరు నింపి అనేక ప్రాంతాలలో బహుబలముగా నీ దాసులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. చేరవచ్చిన వారందరినీ మీరు దీవించి బలపరిచి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ విత్తబడిన మాటలు నీ బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు క్రీస్తు జీవము గల నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.